శర్మ గారు, సుందరరామ్ శర్మ గారు మాట్లాడండి సంక్షిప్తంగా. దీని మీద మాట్లాడితే మళ్ళీ వేరే సబ్జెక్టులోకి వెళదాం. ఈ 2 వార్తలు, ఒకటేమో కేంద్రం దగ్గరికి ఈయన వెళ్తున్నాడు, షర్మిల గారు దీక్షలు చేయబోతున్నాడు ఏదో రాసినట్టున్నారు కదా. 2 బీసీలకు సంబంధించి ఈనాడు రాసిన ఒక అబద్ధపు కథనం. ఎందుకు ఈ రకంగా వీళ్ళు చేయటం వల్ల ప్రజల్లో ఏమన్నా వాళ్ళకి అనుకూలత పెరుగుతుందా? కేసర్ గారు, మీకు ప్రసాద్ రెడ్డి గారికి, పార్థసారథి గారికి నమస్కారం. ఇవాళ మీరన్నట్టుగా డెఫినెట్గా ఆంధ్రజ్యోతిలో ఒకప్పుడు మీరు నేను చూస్తున్నది 100% అబద్ధాలు అయితే, అబద్ధాలు ఆడేటువంటి వాడు అప్పుడప్పుడు తెలియక కొన్ని నిజాలు కూడా కక్కుతాడని అనిపిస్తుంది. మీరు చెప్పిన దాంట్లోనే నేడు జగన్ ఢిల్లీకి, దాంట్లో మనం మొదటి నుంచి చెప్తున్నాం, షర్మిల గారిని తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రయోగించటం కోసమే అని చెప్పని. దానికి ఆయనే రాసుకున్నాడు, టీడీపీ రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి జోరు, టికెట్లు రాని వైసీపీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో సతమవుతున్న జగన్, చెల్లెలు షర్మిల రూపంలో మరో సమస్య వచ్చి పడింది. పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టింది మొదలు ఆమె అన్ననే టార్గెట్ చేస్తున్నారు. ఇదండి, అంటే పాపం రాసుకున్నాడు, ఆయన రాసేసుకున్నాడు, ఇప్పుడు మనం కూడా చెప్పక్కర్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారే తప్ప షర్మిల గారు, ఆమెకి వేరే ఇంకొక ఎజెండా లేదు అనేటువంటిది వారే చెప్తున్నారు. ఇంకొకటి ఆ పక్కనే ఇంకొకటి కూడా రాసేశారు వారు, అన్న హోదా అస్త్రం, అన్నపై హోదా అస్త్రం, ఢిల్లీ వేదిక 2న దీక్ష. అన్న మీద హోదా అస్త్రం ఏంటి సార్? అసలు ప్రత్యేకత హోదా ఇవ్వవలసింది ఎవరు? తీసుకోవాల్సింది ప్రజలు, ఇవ్వవలసినటువంటిది కేంద్ర ప్రభుత్వం. ఇంతకు ముందు 2014లో వాళ్ళ ముగ్గురు కలిసి వచ్చారు. ఆ రోజునే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కలిపి అదేదో ప్యాకేజ్ అని చెప్పి మాట్లాడుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు అన్న మీద అస్త్రం ఏంటి? రెండోది, ఆ రోజున గనక ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు గనక వీళ్ళలాగా గనక ఊరుకున్నట్టుంటే అసలు ఇవాళ అసలు ఆ ప్రస్తావనే ఉండేటువంటిది కాదు. ఆ రోజున ఆయన ఉండి అపోజిషన్ లో ఉండి దీక్షలు చేసి ఎంపీల చేత రాజీనామాలు చేయించి ఇవన్నీ చేయబట్టి ఇవాటి కూడా ఆమె ప్రత్యేకత హోదా గురించి మాట్లాడుతుంది. నిన్న కూడా ఆల్ పార్టీ మీటింగ్ లో వైసీపీ ఎంపీ సత్యవతి గారు ప్రత్యేక హోదా డిమాండ్ చేశారు. అసలు అది కాదు సార్, విశాఖపట్నంలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూర్చున్నటువంటి చోటనే సార్ మీరంటే మాకు ఇది ఉంది, మీరు ప్రత్యేక హోదా ఇవ్వండి, ఇది ప్రజల ఆకాంక్ష అని చెప్పని 5 కోట్ల మంది ప్రజల ముందు బహిరంగంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇంతకు మించి ఈ రాష్ట్రంలో మరి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారు 5 ఏళ్లలో ఏమన్నా మాట్లాడా? మరి కాంగ్రెస్ పార్టీ ఏమన్నా మాట్లాడిందా ఈ 5 ఏళ్లలో? మాట్లాడలేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? అన్నిటికంటే ఒకటి ఆశ్చర్యం ఏంటంటే, ఒక పక్క చంద్రబాబు గారు ఏమన్నా మన మోడీ గారి యొక్క విజన్ సూపర్ అని చెప్పిన రిపబ్లిక్ టీవీలో కూర్చొని చెప్తాడు, బీజేపీ కోసం వెంపర్లాడుతుంటాడు. మరి షర్మిల గారు వచ్చేసరి కరగల్లానేమన్నా బీజేపీ తోటి జగన్ గారు కుమ్ముక్కయ్యారు అంటారు. అసలు ఆమెకి నిజంగా బాధేసేటువంటి విషయం ఏంటంటే, మీకు గుర్తుంది అనుకుంటాను కేసీఆర్ గారు, ఆ రోజు విభజన జరగంగానే సుష్మా స్వరాజ్ గారు ఒక మాట అన్నారు, పెద్దమ్మ సోనియమ్మనే కాదు చిన్నమ్మని నన్ను కూడా గుర్తు పెట్టుకోండి అన్నారు. అంటే దాని అర్థం ఇద్దరు కలిసి విభజించామనే కదా. ఆ రోజున విభజనప్పుడు లోక్సభలో కానీ తలుపులు మూసేశారు అవన్నీ అన్నప్పుడు బీజేపీ సపోర్ట్ చేసింది, అందువల్లనే పాస్ అయింది అని చెప్పని ఇద్దరు చెప్పుకున్నారు. ఇక రాజ్యసభలోకి వచ్చేసరికల్లా వాళ్ళిద్దరూ కలిపి వెంకయ్యనాయుడు గారి దగ్గరికి జయరాం రమేష్ గారు వెళ్ళటం, ప్రత్యేకత హోదా గురించి మాట్లాడటం, ఇవన్నీ చేశారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ కలిసి కుమ్ముక్కై రాష్ట్రానికి విభజన చేస్తే చంద్రబాబు నాయుడు గారు కలిసి వెళ్ళారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అందులో ఏమన్నా ఉందా? చివరిగా ఒకటి, 2014 ఎన్నికల్లో మరి చంద్రబాబు గారు భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారు కలిసే వెళ్ళారు కదా. వాళ్ళు వెళ్ళినప్పుడు ప్రత్యేకత హోదా గురించి మడమ తిప్పని వెంకయ్య అని చెప్పని అనుకుని మన రఘునాథ్ బాబు గారి పుస్తకాలు కూడా వేసి ప్రచారం చేశారు కదా. మరి అవన్నీ మాట్లాడకుండా ఇవాళ ఈమె జగన్ గారి మీద అన్న మీద హోదా అస్త్రము అని చెప్పని ఆంధ్రజ్యోతి వారే రాసుకుంటే ఈ ప్రజలకి అర్థమైంది ఏంటంటే, ఇవాళ ప్రత్యేక తరగతి హోదా అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఎట్లా తెస్తుంది అసలు. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తీసుకురావాలి, కానీ ఇవాళ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నదా? నెంబర్ 1. ఒకవేళ అధికారంలోకి కనుక వచ్చిన వాళ్ళ యొక్క మిగతా వాళ్ళు ఒప్పుకుంటారా? ఎందుకంటే దీని మీద బీహార్ కానీ వచ్చే పరిస్థితి లేదు కదా. లేనప్పుడు దాని గురించి కాదు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఇక్కడ తెలంగాణ విషయంలో ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరో వ్యాఖ్య చేశారంట, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో వస్తే గానీ ఇక్కడ తెలంగాణలో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరవంట. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి పరిస్థితి ఏంటో. అదే నేను చెప్తున్నానండి. ఒక్క నిమిషం చెప్పేసారు. ఇప్పుడు మిగతా రాష్ట్రాల వాళ్ళు ప్రత్యేకత హోదాకు ఒప్పుకోవట్లా. అది వాళ్ళ ఏఐసిసి మీటింగ్ లో సోనియా గాంధీ గారి ముందే చెప్పారామె, సరే ఊరుకోండి అని. నేను షర్మిల గారికి ఇవాళ ప్రత్యేకత హోదా గురించి చంద్రబాబు గారు మాట్లాడటంలే, పక్కన ఆయన అనుకుంటే మా వాయిద్యాలు అనేటువంటి సిపిఐ వాళ్ళు ఏదో ఇప్పుడు బిగిన్ చేశారు, ఈ 5 ఏళ్ళు లేదు,
ఇప్పుడు సాధన సమితులు ఇవన్నీ బిగించేశారు. నేను ఇవాళ ప్రత్యేక తరగతి హోదా గురించి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ పార్లమెంట్ లో ఎప్పుడైనా 5 సంవత్సరాలే కాదు, అంతకుముందు 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా మాట్లాడిందా? మరి వాళ్ళెందుకు రాజీనామాలు చేయలేదు, వాళ్ళెందుకు పార్లమెంట్ నిలదీయలేదు అనేటువంటిది ప్రజలకు ఉన్నటువంటిది. ఒక్కటి మాత్రం నిజం, ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారి మీద చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ అయ్యారు, మధ్యలో వచ్చిన మా దగ్గుపాటి పురంధరేశ్వరి గారు అదే స్క్రిప్ట్ చదివి ఆమె ఫెయిల్ అయింది, ఆ తర్వాత సునీత గారు అనేటువంటి ఒక చెల్లెల్ని తీసుకుని వచ్చారు, అది ఫెయిల్ అయింది. ఇప్పుడు చివరి అస్త్రంగా షర్మిల గారిని తీసుకుని వచ్చి మాట్లాడుతున్నారు. ఆమెకి ఇవాళ ధర్నాలు చేయొద్దు, ఇవాళ పార్లమెంట్ వస్తుంది కాబట్టి ప్రత్యేక ధర్నాలు చేయొద్దు. సోనియా గాంధీ గారి చేత లాస్ట్ మినిట్ లో ఇప్పుడైనా సరే వాళ్ళ పార్లమెంట్ సభ్యులందరి చేత రాజీనామాలు చేయించమనండి. ఆమె అంటుంది కదా రాజీనామాలు చేపిస్తారా, రాజీనామాలు చేయించమనండి. ఒకటి ఈమె మోడీ గారికి లెటర్ రాశారట, చాలా ఆశ్చర్యం. ఏది ఇవ్వడం మీరేదో ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జీరోలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఒక లెటర్ రాసేస్తారా? మరి 5 సంవత్సరాల పాటు షర్మిల గారు కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేదా సోనియా గారు కానీ, లేకపోతే రాహుల్ గాంధీ గారు కానీ ఏ రోజైనా ప్రత్యేక తరగతి హోదా గురించి కానీ విభజన కాదు శర్మ గారు, మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. అప్పుడు ఆవిడ తెలంగాణ బిడ్డ అయిపోయింది. తెలంగాణ బిడ్డను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు ఏపీలో కాంగ్రెస్కి అసలు ఎవరు దిక్కులేరు అన్నట్లుగా ఆవిడని తీసుకొచ్చి వాళ్ళు పెట్టుకున్నారు, అక్కడ పీసీసీ అధ్యక్షురాలుగా పెట్టుకున్నారు. అదొక విచిత్రమైన పరిస్థితి కదా. తెలంగాణ వాళ్ళని తీసుకొచ్చి ఏపీకి అధ్యక్షురాలు చేశారంటే, నాయకత్వం చేశారంటే కాంగ్రెస్ పార్టీ అది ఏమాత్రం బుర్రా బుద్ధి ఉన్న ఆలోచన, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల అవమానం, అంత అవమానం వీళ్ళని ఎట్లయినా సరే చేయొచ్చు అనేటువంటి అవమానంతో తెలంగాణ వ్యక్తిని తీసుకొచ్చి పీసీసీ చీఫ్ చేస్తారా? ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ పట్ల గౌరవం ఉందా? ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల అభిమానం ఉంటే తెలంగాణ వ్యక్తి అని చెప్పుకుని తెలంగాణకు మీద ప్రమాణం చేసి, పాలేరుగడ్డ మీద ప్రమాణం చేసి అనేక విమర్శలు చేసినటువంటి షర్మిల గారిని తీసుకొచ్చి ఏపీసీసీ చీఫ్ చేశారు. దాన్ని బట్టి అర్థం అవట్ల కాంగ్రెస్ పార్టీ ఇది ఎంత దివాళా కోరుతానమో, ఎంత అధ్వానపు వ్యవహారమో తెలియట్లా. కేసీఆర్ గారు, కాంగ్రెస్ పార్టీ బుద్ధి, కాంగ్రెస్ పార్టీ ఇదంతా మా చంద్రబాబు నాయుడు గారే. వారు ఏం చెప్తే అది చేసేటువంటిది. ఆంధ్రప్రదేశ్ వరకు లేదా తెలంగాణ వరకు చంద్రబాబు గారికి రైట్స్ ఇచ్చేశారు, వాళ్ళు ఫ్రాంచైజీ ఇచ్చేసింది కాంగ్రెస్ పార్టీ. అందువల్ల ఆయన చెప్పినటువంటి వాళ్ళకే ఇక్కడ పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారు. ఆయన చెప్పినటువంటి వాళ్ళతోటే రేపు పొద్దున్న కూడా అన్ని కూడా జరుగుతాయి. ఇవాళ షర్మిల గారు మాట్లాడుతున్నటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉందో అదంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడిందే, లేకపోతే నేను అనేది కరెక్టా కాదా? ఏపీలో కాంగ్రెస్కి నాయకులే లేనట్లు తెలంగాణ నుంచి తెచ్చిపెట్టుకున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అవమానిస్తున్నారా లేదా? కుట్రల సంగతి పక్కన పెడితే ఇవాటి రోజున కాంగ్రెస్ పార్టీలో మీరు ఇంకొక మాట అంటున్నారు, కాంగ్రెస్ పార్టీలో నాయకులే లేరా అంటే లేకే కదా. ఎందుకని చెప్పిన చంద్రబాబును ఎందుకు పెట్టుకున్నారు? ఇవాళ చంద్రబాబు గారు పార్టీ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో బాగాలేదు అంటే కేవీపీ రామచంద్రరావు, పల్లవరాజు, రఘువీరారెడ్డి, మరి 3 నెలలు పనిచేసిన గిడుగు రుద్రరాజు వీళ్ళంతా పనికిరాని అంటారా? నేను అంటలేదు. కాంగ్రెస్ పార్టీ అనుకునే షర్మిల గారిని చంద్రబాబు గారు అది చూడండి, చంద్రబాబు గారిని చెప్పిన తర్వాత తీసుకొచ్చింది. ఇక్కడ రఘువీరారెడ్డి గారైనా ఇంకొకరైనా 5 సంవత్సరాల పాటు కష్టపడి అప్పుడు 5 సంవత్సరాలు 2014-19 ఒక్క నిమిషమే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక తరగతి హోదా గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు అధ్యక్షుడైనటువంటి రఘువీరారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో కొంత జరిగిన మాట వాస్తవం. కానీ 2019 నుంచి 24 వరకు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పార్లమెంట్కి వెళ్ళినా, లేకపోతే ఢిల్లీకి వెళ్ళినా, లేకపోతే నాయకులు మోడీ గారు లాంటి వారు ఇక్కడ సభలకు వచ్చినా ప్రత్యేక తరగతి హోదా ఇవ్వండి, విభజన చట్టంలో ఉన్నటువంటివి పూర్తి చేయండి మాకు అని చెప్పింది ఏకైక నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రతిపక్షాలు ఎవ్వరు ఏమీ మాట్లాడలేదు 5 సంవత్సరాలు. చంద్రబాబు గారు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడారు. చంద్రబాబు గారు బాబు మోడీ జోడీకి కొంత పడుతూ వెళ్ళారు. చివరిగా ఒక్కటేనండి, ఇవాటి రోజున కాంగ్రెస్ పార్టీ 2018 నుంచి ఎప్పుడైతే చంద్రబాబు గారితో కలిసి అక్కడ పోటీ చేశారో అప్పటి నుంచి ఇవాటి రోజున కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నది అంతా కూడా చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నడిపించాడు. తెలంగాణ వాళ్ళని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించడం ఏంటి? తెలంగాణ ఇప్పుడు రేపు ఎప్పుడైనా ఆంధ్ర వ్యక్తిని తీసుకెళ్లి అక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పెట్టుకోమనండి. ఇక్కడ తెలంగాణ అధ్యక్షురాలుగా పెట్టుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? కేవీపీ రామచంద్రరావునో లేకపోతే పల్లవరాజును ఎవరినో తీసుకొచ్చి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిని చేస్తారా? చేయమనండి. అది నా పాయింట్ ఏంటంటే, కేవలం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మళ్ళీ ఆంధ్ర ప్రజలను అవమానించడం కోసమే కుట్రపూరితంగా తెలంగాణ వ్యక్తిని తీసుకొచ్చి పీసీసీ చీఫ్ చేసిందనేది నా స్పష్టమైన అభిప్రాయం. చివరిగా ఒక్కటే సార్, మీరు అన్నది తెలంగాణ వ్యక్తిని, ఆంధ్ర వ్యక్తిని రేపు తెలంగాణలో పెట్టాలన్నా, లేకపోతే ఏ వ్యక్తినైనా తీసుకెళ్లి రేపు పొద్దున్న ఏఐసిసి ప్రెసిడెంట్ చేయాలన్నా ఖర్గే గారిని తీసేసి
మేము బాబు గారు చెప్తేనే సోనియా గాంధీ గారు చేస్తారు. అందువల్ల సోనియా గాంధీ గారి కుట్రలు కుతంత్రాలు ఏమైనా ఉన్నాయి అని చెప్పంటే దానికి కంప్లీట్ గా చంద్రబాబు గారు ఇచ్చేటువంటి స్క్రిప్ట్ ను ఆమె కూడా చదువుతుంది కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ అంత అధ్వానం అయిపోయిందంటారు. రైట్.